సో ఇవన్నీ అమెరికాలో ఉండే సిచ్యువేషన్స్. కానీ ఇంకొకటి ఏంటంటే అక్కడ రివ్యులేషన్ వస్తుంది. ఈ మధ్య ఆల్మోస్ట్ ఒకే రోజు 2000 చోట్ల ప్రొటెస్ట్ అయినాయి. అదేంటది మరి? అదే కదండి, ఇప్పుడు ఎందుకంటే ఈయన చేసే పద్ధతి నచ్చట్లే. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చేసే పని కరెక్ట్గా ఉందని చెప్పి మాగా సపోర్టర్స్ కొంతమంది ఉంటే, అంతకన్నా ఎక్కువ మంది సపోర్ట్స్ ఏమంటున్నారంటే మీరు ఇలాంటి ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ఇది కరెక్ట్ కాదు, మనం అనేది ఒక ఫ్రీ కంట్రీ అనే పాయింట్తో మనం గ్రో అయ్యాము, మనమే అందరినీ రమ్మన్నాము, టాలెంట్ని ఇక్కడ రమ్మని చెప్పి అన్నాము, మీరు అన్నది ఏంటి ఇదేంటి అని చెప్పి ఇమిగ్రేషన్ సంబంధించి ప్రొటెస్టులు నడుస్తున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫండింగ్ ఆపేయాలని చెప్పి ఎడ్యుకేషన్ వాళ్ళకి అక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫండింగ్ ఆపుతాం అనేది మన స్టూడెంట్స్ కాదండి, అక్కడ లోకల్ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళకి కూడా ఫండింగ్ ఆపేద్దామని చెప్పి. సో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అసలు నిన్ను తీసుకుపెట్టుకుంది ఎందుకు, మాకు ఇంకా బెటర్ చేస్తామని చెప్పి, నువ్వు అసలు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు, అసలు యూనివర్సిటీస్లో ఫండింగ్ ఉండకూడదు అని చెప్పని ఫెడరల్ ఫండ్ కట్ చేసేస్తా అంటే మాకు, ఎందుకంటే వాళ్ళందరిది సబ్సిడైజ్డ్ అండి. ఎన్ని మంచి యూనివర్సిటీస్ వీటిలో ఖర్చు ఎంతో అవుతుంది అని అంటే, ఇప్పుడు మన ఇక్కడ ఐఐటీస్లో మనం ఎట్లయితే కిడ్స్కి సబ్సిడైజ్ ఉంటామో స్టూడెంట్ 5 లక్షలు కట్టచ్చు, కానీ ఆ స్టూడెంట్ మీద అయ్యే ఖర్చు 15 లక్షలు గవర్నమెంట్కి. అలానే అక్కడ వేల యూనివర్సిటీస్ ఉన్నాయి అట్లా అయ్యేవి. సో దాని గురించి ప్రొటెస్టులు నడుస్తున్నాయి. అసలు ఈయన చేసే పద్ధతులు, ఈయన మాట్లాడే విధానం నచ్చట్లేదని కొంతమంది ప్రొటెస్టులు నడుస్తున్నాయి. వందల వేల కొద్ది ప్రొటెస్టులు నడుస్తున్నాయండి. సో ఒక రకంగా ఆయనకి ఇది తెలిసి కాస్త ప్రెషర్ అయ్యి స్లో డౌన్ అవుతాడు అన్నది వాళ్ళ ఐడియా కూడా. స్లో డౌన్ అయినట్టేనా? 90 days ఈ రెసిప్రోకల్ ట్యాక్స్కి రిలాక్సేషన్ ఇచ్చారు కదా, మరి ఆయన స్లో డౌన్ అని అయ్యాడో లేకపోతే ఇది ఆయన ప్లాన్లో భాగమో మనకైతే తెలీదు. మనకి ఇప్పుడు ఇది కూడా వింటున్నాం, ఎందుకంటే ఇలా కావాలని టారిఫ్ అని ఇచ్చి మార్కెట్ పడిన తర్వాత మళ్ళీ వాళ్ళ మనుషులే కొనుక్కొని మళ్ళీ మార్కెట్ పెరిగిందని కూడా మనం వింటున్నాం. అక్కడ మా బుకీలా అని ఏంటి ఒక స్టేట్ కోర్టులో కేసు ఫైల్ చేశాను. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన చేసేది, కానీ ఒకటి మాత్రం మనం చెప్పగలుగుతామండి, లాస్ట్ టైం కూడా ఫస్ట్లో వచ్చి తెగ దూకుడుకున్నాడండి, కొన్ని నెలల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఈసారి కూడా అదే అవ్వబోతుంది. ఇది ఓన్లీ టెంపరీ ఫేజ్. మీరు దాదాపు 20 years నుంచి మీరు అన్ని కంట్రీస్కి ఆల్మోస్ట్ పంపిస్తున్నారు కదా స్టూడెంట్స్, కొన్ని వేల మందిని పంపించుంటారు. యాజ్ ఆఫ్ నౌ మీ దగ్గరకు స్టూడెంట్స్ వస్తే మీరు అమెరికా పంపుని సజెస్ట్ చేస్తారా, లేదంటే ఇతర దేశానికి వెళ్ళమని సజెస్ట్ చేస్తారా? అంటే మేము ముందు నుంచి కూడా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ చాలా కంట్రీలు చేసాం. ఈ మధ్య సింగపూర్, దుబాయ్ కూడా బాగానే వెళ్తున్నారు స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ వెళ్ళే ఐడియా ఏంటి అని మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవడైనా సరే వెళ్ళినోడు మన దగ్గర వచ్చే వాళ్ళు మ్యాక్సిమం ఎలా ఉంటారంటే చదువుకున్న తర్వాత ఎంతో కొంత జాబ్ చేసుకున్న తర్వాత కుదిరితే సెటిల్ అవ్వాలనే ఐడియాలో ఉంటారు. కొంతమంది క్లియర్ ఉంటారు నేను సెటిల్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పి. సో ఇప్పుడు కంట్రీస్ లైక్ కెనడా అండ్ ఆస్ట్రేలియా దే ఆర్ ఓపెన్లీ టెల్లింగ్ యూ, రండి చదువుకోండి సెటిల్ అవ్వండి. కెనడా అండ్ ఆస్ట్రేలియా బట్ కెనడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు కోటాస్ లిమిట్ చేశారు, ఎందుకంటే అక్కడ కూడా స్టూడెంట్స్ ఎక్కువ వచ్చేసారని, అక్కడ లోకల్స్ ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఉండలేకపోతున్నాయి, స్టూడెంట్స్ ఎక్కువ అయిపోతాయని చెప్పని పాయింట్ తప్పితే, ఒక్కసారి మీరు ఎంటర్ అయ్యారనుకోండి 2 years కోర్స్ తర్వాత 3 to 5 years వరకు వర్క్ పర్మిట్ వస్తుంది. అండ్ జనరలీ ఈ కంట్రీస్లో స్కిల్ బేస్డ్ మైగ్రేషన్ సిస్టమ్ ఉంది. యూఎస్లో లాగా గ్రీన్ కార్డ్ లాగా సిస్టమ్ లేకుండా లేదు. సో అదేంటంటే ఏజు, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషను, దాని తర్వాత వాళ్ళకున్న వర్క్ ఎక్స్పీరియన్సు, దాని తర్వాత వాళ్ళకున్న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ వాళ్ళు వర్క్ చేయబోయే ప్రొఫెషను నాక్ అవుట్ అని చెప్పి అంటారు. సో ఈ 5 బేసిస్ మీద వాళ్ళకి పాయింట్ సిస్టమ్ క్రియేట్ చేస్తారు. ఆ పాయింట్లో మీరు క్వాలిఫై అనుకోండి మీకు డైరెక్ట్గా PR వచ్చేస్తుంది, అంటే గ్రీన్ కార్డ్. యూఎస్లో లాగా కాదు, గ్రీన్ కార్డ్ కోసం 30 ఏళ్ళు వెయిట్ చేయాలి, 18 ఏళ్ళు. సో ఇక్కడ చాలా క్లియర్ కేటగరైజేషన్ ఆఫ్ సిస్టమ్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్ వెళ్ళి చక్కగా చదువుకొని కాలేజ్లో చదువుకొని దాని తర్వాత మూవ్ అవుతాడో ఆడు కనుక అన్నీ ఫాలో అయ్యి స్కోర్స్ కరెక్ట్గా ఫినిష్ చేసుకుంటే సెటిల్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో సెటిల్ అవ్వాలి కాస్త ప్రశాంతంగా, నాకు టెన్షన్ లేదు అని అనుకుంటే కనుక కెనడా అండ్ ఆస్ట్రేలియా చూస్ చేసుకోవాలి. ఇవాళ రేపు యూకే చాలా గ్రోత్ అయిందండి, ఎందుకంటే ఈ అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే యూకేలో మాస్టర్స్ అనేది 1 సంవత్సరమే, మిగతా చోట్ల 4 సంవత్సరాలు అయితే ఆ మాస్టర్ 1 సంవత్సరంలో ఫినిష్ చేయాలి. 2 years కదా, 2 years మాస్టర్స్. యూకేలో ఓన్లీ 1 year. సో 1 yearలో చేసేది. సో అందువలన ఓవరాల్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. 2 years ఫీజు, 2 years లివింగ్ ఎక్స్పెన్సర్ తర్వాత 1 year ఫీజు, 1 year లివింగ్ ఎక్స్పెండిచర్. దాని తర్వాత యూకేలో ఈ బ్రెక్సిట్ తర్వాత కొంచెం ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. దాంతోపాటు 2 years వర్క్ పర్మిట్ ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ కోర్స్ చేసిన తర్వాత 2 years పాటు స్టే బ్యాక్ చేసుకుని వర్క్ కూడా చేసుకోవచ్చు. సో ఆ రకంగా అంతా కనుక చూసుకుంటే యూకే ఇవాళ రోజున ఈ సంవత్సరం నాకు తెలిసి యూకే అన్ని కంట్రీస్ కన్నా ఎక్కువ వెళ్తారు మన ఇండియన్ స్టూడెంట్స్.
ఈ మధ్య అలానే జర్మనీ, ఫ్రాన్స్ బాగా వినిపిస్తుంది స్టూడెంట్స్కి. ఏంటంటే ఆల్టర్నేటివ్, ఈ నలుగురిని, ఈ 4 ఏదైతే చెప్పాను దాన్ని బిగ్ 4 అంటారు. అలానే ఈ ఆల్టర్నేటివ్ కంట్రీస్ కూడా చూస్తున్నారు. అండ్ ఈ మధ్య మాకు సింగపూర్ అండ్ దుబాయ్ కూడా ఎంక్వైరీస్ బాగా పెరిగినాయి. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ అండ్ జర్మనీకి వెళ్ళాలంటే లాంగ్వేజ్ ఉంటుంది కదా? కంపల్సరీ కాదండి, ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బట్ ఇలాంటి కంట్రీస్కి అప్పుడు లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్తే మీకు అడ్వాంటేజ్ గ్యారంటీగా ఉంటుంది. మీరు నెక్స్ట్ దుబాయ్ అంటున్నారు, దుబాయ్లో కూడా ఉన్నాయా? దుబాయ్లో చాలా యూనివర్సిటీ క్యాంపసెస్ ఉన్నాయండి. దుబాయ్ అండ్ సింగపూర్ జనాలు ఎందుకు చూస్తారంటే అక్కడ ఉన్న యూనివర్సిటీస్ తక్కువ, కానీ ఈ యుఎస్, యూకే యూనివర్సిటీ క్యాంపసెస్ ఉన్నాయి ఈ 2 చోట్ల. అండ్ కొంచెం సేఫ్, క్లోజర్ టు ఇండియా అని చెప్పి ఈ మధ్య జనాలు ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు అంతా వరల్డ్ వైడ్ రీవ్యాంప్ జరుగుతుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా. సో ఆఫ్టర్ 2 years విచ్ ఈస్ ద బెస్ట్ కంట్రీ అంటే ఏం చెప్తారు? ఒకటి నేను ఆఫ్టర్ ద 2 years ఇప్పుడైనా సరే నేను ఒకటే చెప్తానండి, యుఎస్లో ఉన్నంత ఆపర్చునిటీస్ మీకు ఏ కంట్రీలో కూడా ఉండవు. బికాస్ యుఎస్ ఈజ్ అ వెరీ లార్జ్ ఎకానమీ, ద టెక్నాలజీ అవుట్ దేర్ ఈస్ వెరీ హ్యూజ్, ద కైండ్ ఆఫ్ బిజినెసెస్ వాట్ రన్. ఇవాళ రోజున మీరు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే దానిలో 300 చిల్లర కంపెనీస్ లేకపోతే 400 కంపెనీస్ యూఎస్లోనే ఉంటాయి, రైట్? అన్ని హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటాయి. సో $31 trillion ఎకానమీ. మనం తర్వాత ఏ కంట్రీ మాట్లాడినా వాళ్ళందరూ సింగిల్ డిజిట్ $1 trillion ఎకానమీలోనే ఉన్నారు. సో ఆపర్చునిటీ పరంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే యుఎస్ ఉంటుందండి. అందుకోసమే అక్కడ కష్టమైన, రిస్క్ ఉన్న మనోళ్ళు వెళ్ళేది అక్కడ. ఇంత జరుగుతున్నా కానీ యుఎస్ వెళ్ళాల్సిందే. వెళ్ళమంటారు మీరు? అంటే నేను ఆపర్చునిటీ కోసం తీసుకొని రిస్క్ తీసుకోగలుగుతామని కొంచెం అనుకున్న వాళ్ళకి గ్యారంటీగా యుఎస్ వెళ్ళాలి. నాకు సేఫ్, నాకు ప్రశాంతంగా ఉంటాను, నాకు ప్రెషర్ వద్దు అనుకుంటే కెనడా, ఆస్ట్రేలియా చూస్ చేసుకోండి. యూకే ఆల్సో ఇస్ ప్రెటీ గుడ్ బికాజ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మనకు అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో అది కూడా చూసుకోవచ్చు. ఇంకా నాకు కొంచెం లాంగ్వేజ్ నేర్చుకుంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడున్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి స్టూడెంట్స్ బయటికి రావాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫాలో రూల్స్ అండి. మీరు ఏది కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ బయటికి వెళ్ళొద్దు. మీరు ఏదైనా లీగల్ ఫ్రేమ్వర్క్లోనే ఫాలో అవ్వండి. రెండోది, మీ పని ఏంటో మీరు చూసుకోండి. క్యాంపస్కి వెళ్ళామా, చదువుకున్నామా, వచ్చామా, మీకు పార్ట్ టైం జాబ్ చేయాలంది క్యాంపస్లో చేసుకోండి. ఇది అంతవరకే చేసుకోవాలి తప్పితే ఇంకోటి లేదు. మూడోది, మీరు వెళ్ళింది మెయిన్ పర్పస్ చదువు మీద ఫోకస్ చేయండి. చక్కగా చదువుకోండి. కాలేజ్లో మీ ప్రొఫెసర్తో క్లోజ్గా వర్క్ చేయండి. ఇప్పటికి కూడా మన స్టూడెంట్స్ చాలామంది అక్కడ ఎవరైతే బాగా చదువుకొని కాలేజ్లో ప్రొఫెసర్తో జాగ్రత్తగా పనిచేస్తున్నారో వాళ్ళకి రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్, స్కాలర్షిప్స్, టీచింగ్ అసిస్టెంట్షిప్స్ వస్తున్నాయి. సో మీరు బయటికి వెళ్ళి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోస్తాలు, లేకపోతే క్యాష్ కౌంటర్లో కూర్చోటాలు, లేదంటే అంటు దోమతాలు, వాటి మీద ఫోకస్ చేయకుండా, ఎస్ దట్ ఈస్ ఈజీ మనీ, చదువు మీద ఫోకస్ చేయండి. దానివల్ల 2 అడ్వాంటేజెస్, మీకు స్కాలర్షిప్స్, ఎయిడ్స్, టీచింగ్ ఎయిడ్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు పోస్ట్ ద కోర్స్ ఆపర్చునిటీ కూడా బాగుంటాయి. ఇప్పుడు నేను ఇంకో స్టూడెంట్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అమ్మాయి అదే చెప్తా ఉంది, ఎవరైతే క్యాంపస్లో వాళ్ళ ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేసిందో ఆయనే డైరెక్ట్గా ఆమెకి జాబ్ ఇప్పించేసాడు. ఉండొచ్చు, రిలేషన్స్ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు లాట్ ఆఫ్ రీసెర్చ్ విత్ కార్పొరేట్ కంపెనీస్ చేస్తారు. సో అందువల్ల అదొక పెద్ద ఉంటుంది. అండ్ ఫైనల్ విషయం, స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా అర్థం చేసుకోండి. మీ అబ్బాయి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటాను అంటే మీరు అసలు పంపించదు. మీరు ఏదో మావాడు గొప్పోడు ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడ పార్ట్ టైం జాబ్లో ఇరుక్కున్న తర్వాత ఇండియాకి తిరిగి వచ్చేసి మేము ఇప్పుడు లోన్లు కట్టుకోలేము, మాకు ఇలా ప్రాబ్లం అయింది. మీరు అలాంటి పనులు చేయొద్దు. ఒక స్టూడెంట్, పేరెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ మనకి ఏంటి కాస్ట్, మొత్తం ప్లాన్ చేసుకొని ముందే రెడీ చేసుకోండి. దీంతో పాటు మీకు స్కాలర్షిప్ వచ్చి ఏదైనా ఫైనాన్షియల్ ఎయిడ్ వస్తే మరీ మంచిది. తగ్గుతుంది మీరు అనుకున్న దానికి. చేతిలో ఉండంగా మనకి తక్కువ ఖర్చు అయింది అనుకోండి, మంచిదే కదండి. అక్కడికి వెళ్ళి అరే చేతిలో డబ్బులు లేవని చెప్పని ఇవన్నీ చేస్తాం. అండ్ ఫైనల్గా లాస్ట్ థింగ్, ఈ పొలిటికల్ యాజిటేషన్స్, ఈ రిప్రజెంటేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓకే, ఎస్ వీఆర్ ఇన్ అ ఫ్రీ వరల్డ్. ఏం ఫ్రీ వరల్డ్ తెలియదు కానీ ఇక్కడ చేసినా కూడా మనకి ఛాలెంజ్ అవుతుంది. సో అలాంటప్పుడు వెన్ ద వరల్డ్స్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సెన్సిటివ్, మన పని మనం చూసుకోవడం ఇంపార్టెంట్. బిఫోర్ కంక్లూడ్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వీ కెన్ డిస్కస్. ఈ మధ్యకాలంలో
ఈ అమెరికన్ ఎంబసీ స్లాట్లు రద్దు చేశారు. దాదాపు 3-4 వేల స్లాట్లు ఇంటర్వ్యూస్ స్లాట్లు రద్దు చేశారు. దాని వెనక ఏదో జరిగింది అన్నారు. ఏం జరిగిందని? ఇక్కడ ఏమవుతుందంటేనండి, అమెరికన్ స్లాట్స్ వీళ్ళు అందరికీ కావాలని చెప్పి ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. దీనిలో రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే, ఆ రిలీజ్ చేసినప్పుడు మనం సిస్టమ్ మీద కూర్చొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మన వాళ్ళు దానికి కూడా బద్ధకం. ఓకే, అమ్మో ఆ టైంలో నేను చూస్తాను లేకపోతే చూడను, నాకు స్లాట్ ఎక్కడ మిస్ అయిపోద్దు అనే భయంతో కొత్తగా ఏజెంట్స్ పుట్టుకొచ్చారు దీనికి. వాళ్ళు ఏమంటున్నారు, నీ స్లాట్ నేను బుక్ చేస్తాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి స్లాట్ బుక్ చేస్తున్నారో ఆ ఐపీ అడ్రస్ ట్రాక్ చేస్తున్నారు. ఓకే, ట్రాక్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్లో నుంచి ఒకే రోజున 100 స్లాట్లు బుక్ అయినాయి అనుకోండి, మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తున్నారు. ఎందుకనంటే ఒక బిల్డింగ్ నుంచి 100 ఎట్లా బుక్ అవుతాయి? మీకు కావాలంటే మీరు బుక్ చేసుకుంటారు, నాకు కావాలంటే నేను బుక్ చేసుకుంటాను. మా అయితే 4-5 ఒక బిల్డింగ్ నుంచి అవ్వాలి, 100లో అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఎవడో ఏజెంట్, ఇది మళ్ళీ ఆ ఏజెంట్ గా డబ్బులు తీసుకున్నాడు, ఎవడో ఫ్రీగా చేయడు కదా. సో ఆ ఏజెంట్ డబ్బులతో చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా ఇది రిజెక్ట్ కూడా చేసింది. వాళ్ళకి తెలిసి ఎన్నో లక్షల్లో అయినాయని, కానీ చేసింది 2-3 వేలే వార్నింగ్ లాగా. సో ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, నాకు తెలిసి నెక్స్ట్ వీక్లోనే ఎప్పుడో రీఓపెన్ చేస్తారు స్లాట్స్ ఫర్ స్టూడెంట్ వీసాస్. అండ్ కానీ వాళ్ళు పర్టికులర్ పర్సన్స్ బ్లాక్ చేస్తున్నారని చెప్పి అంటారు. అంతే కదండి, ఇప్పుడు మీ బిల్డింగ్ నుంచి వచ్చిందంటే ఈ ఐపీని బ్లాక్ చేసేస్తారు. ఇంక ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి స్లాట్ బుక్ చేస్తాం కుదరదు అని చెప్పని. అది ఓకే. ఎవరైతే ఈ మీడియేటర్స్ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళు ఆ సర్వర్ని బ్లాక్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ పెట్టడానికి అని అంటారు. అంటే అంత టెక్నాలజీ ఉండకపోవచ్చు అండి. వాళ్ళు ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ యూస్ చేసుకొని టకటకటక బుక్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేది అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 5 స్లాట్స్ కావాలండి, మనం 5 బుక్ చేసుకున్నాం అనుకోండి, బయట ఇంకో 95 బుక్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆ 100 మందికి కావాల్సినంత ఇక్కడ 10 మంది సిస్టమ్స్ పెట్టేసి 10 మందిని కూర్చోబెట్టేసి ఇక్కడ 5 బుక్ చేయాల్సిన చోట 100 బుక్ చేసేస్తున్నాడు. సో బుక్ చేసినప్పుడు ఏమవుతుంది, మిగతా 95 వాళ్ళకి మిస్ అవుతుంది. నాకు ఎక్కడ మిస్ అవుద్దా అని చెప్పి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు డబ్బులు కట్టేస్తున్నారు. స్లాట్ నార్మల్గా ఇప్పుడు ఒకటేనండి, ఎన్ని వేల స్లాట్స్ ఒకేసారి ఓపెన్ చేశారంటే, లాస్ట్ టైము మన స్టూడెంట్స్ చెప్తే ప్రశాంతం కూర్చొని కొట్టుకుంటే వచ్చేస్తున్నాయి స్లాట్స్. ఇది ఓన్లీ బిజినెస్ పీపుల్ ఉన్న ప్రాబ్లమా, ఈ స్లాట్స్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ కూడా ఉందా? ఇద్దరికి లేదండి. స్లాట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు, ఓపెన్ చేసిన కొద్దీ తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే B1 B2కే కష్టంగా ఉన్నాయి, స్టూడెంట్స్కి అసలు ప్రాబ్లం లేదు. ఇష్యూ కూడా B1 B2 అనుకుంటా. లేదు, స్టూడెంట్స్ కూడా కొన్ని క్యాన్సిల్ చేశారు. వాళ్ళ అనేది ఏంటంటే, ఏది చేసినా కరెక్ట్గా చేయండి, మీరు చేసుకునేది మీదే, మీ వరకే చేసుకోండి, అది ఎవరితోనో ఏజెంట్ మీద డిపెండ్ అవ్వద్దు, దళారులు వద్దు. ఓకే, సో ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ కమిటెడ్ అండ్ ఫోకస్డ్ అండి. స్టూడెంట్కి ఇక్కడ పర్టికులర్ స్టూడెంట్స్ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నా, ఏదో క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి, వాళ్ళు నీ కోర్సులో నువ్వు ఏం చదవబోతున్నావు అంటే ఎందుకు తెలియదండి. అలానే నీ వర్క్లో నువ్వు చేసిన మొత్తం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎందుకు తెలియదండి. కొన్ని ఈ ప్రాసెస్లో ఏమైందంటే కొంత మంచి స్టూడెంట్స్ కూడా రిజెక్ట్ అయినాయి. బట్ దిస్ ఈజ్ అ కరెక్షన్. ఓ రకంగా మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, మనం జాగ్రత్తగా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ అండి.